హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను జంతికలు చేస్తున్నాను. ఎప్పుడు నేను ఒక్కదాన్ని జంతికలు అయితే ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇది ఒక మేడం చేసి తీసుకొచ్చి ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఎలా చేశారు అంటే ప్రాసెస్ అయితే చెప్పారు. ఆ విధంగా అయితే నేను చేస్తున్నాను అనమాట. ఆ ప్రాసెస్ ఏంటో మీకు కూడా చెప్తాను, చూడండి. ఇదిగోండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు వరి పిండిని వేసుకున్నాను. దీంతో 1 గ్లాసు శనగపిండి వేసాను. అందులోనే కొంచెం ఉప్పు, కొద్దిగానేమో నువ్వులు, కొద్ది కారము వేసేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత బాగా నూనెని మరిగించేసుకొని ఆ మరిగిన నూనెని ఈ పిండిలో కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మామూలు వాటర్ అనమాట, చల్లటి వాటర్ ఉంటుంది కదా, అంటే చాలామంది జంతికల్లో వేడి నీళ్ళు కాచి వేస్తూ ఉంటారు. అలా ఏం అవసరం లేదు. జస్ట్ మీరు చల్లగా ఉన్న నీళ్ళనే మామూలుగా ఉన్నాయి వేసేసుకుంటారు. వేసుకొని పిండిని చక్కగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదైతే అంటే ఇంకా నానబెట్టడం కానీ అలా ఏమీ లేదండి. జస్ట్ అలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రం ఉంచాను. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కాలి కదా, అంతవరకుని వేసాను. అంటే ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇలా వేసేసాను అనమాట. అయితే మధ్యలోకి ఊడిపోవడం లేదండి. మరి ఆవిడ వేసినవి అయితే చిన్న చిన్న జంతికలు వచ్చాయి. మరి నాకైతే అంటే జంతికలాగా రావడం లేదు. సర్లే ఎలాగోలాని వస్తున్నాయి కదా అని చెప్పి ఇలాగే వేసి వాటిని చిదిపేస్తున్నాను అనమాట. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చిదిపేస్తున్నాను. ఇలాగా ఏదైనా ఒకటే కదా ఇంకా అనేసి అలా చేస్తున్నానండి. మీకు ఒకవేళ జంతికలు వేస్తే ప్రాక్టీస్ ఉంటే కనుక జంతికలలాగే వేసుకోండి. నాకు వేస్తున్నాను కానీ వేడి వచ్చేసి చేతికి వేడి తగిలేస్తుందండి. ఇంకా అదొకటి, ఇవి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఆగడం లేదు. నొక్కుతున్న కొద్దీ అలాగే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇలా వేశాను. చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే నేను నోట్లో పెట్టుకొని చూసాను, ఆ మేడం చేసినట్టు వచ్చాయా లేవా అని. సేమ్ ఆ మేడం చేసినట్టే వచ్చాయి. చాలా బాగున్నాయి అనమాట. ఇది ఒక కొత్త రెసిపీ కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.